హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో ఇడ్లీకి అయితే వేసిన చూడండి. ఒక 200 గ్రామ్స్ మినప్పప్పు అలాగే కాస్త బియ్యం అయితే వేసి నానబెట్టుకున్నాను. సాయంత్రము నానబెట్టేసి ఇంకా ఇప్పుడు టైం అయితే 8 అవుతుంది. 4 గంటలకు అయితే నానబెట్టినాను పప్పు అయితే. ఇంకా 4 గంటలు అయితే నానబెట్టుకున్న తర్వాత మిక్సీకి అయితే వేస్తున్నా. చాలా సాఫ్ట్గా రావాలంటే ఒక ½ కిలో రవ్వకు 200 గ్రాములు మినపప్పు అయితే వేసుకున్నా. ఒక టీ గ్లాస్ మీద బియ్యం గింజలు అయితే వేసిన. ఇలా మినపప్పు మొత్తం తిప్పుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ అయితే వేసుకొని కలుపుకుందాము. ఇడ్లీ సాఫ్ట్గా అయితే వస్తుంది, చాలా మెత్తగా దూదిలాగా అయితే ఉంటుంది. ఇంకా బ్లౌజ్ అయితే అర్జెంట్ వచ్చింది. ఇంకా చెప్పినా కదా బ్లౌజ్ అర్జెంట్ వచ్చిందని చెప్పేసి ఇంకా ఈ రవ్వ కలిపి పెట్టేసి కుడదామని చెప్పేసి ఇంకా రవ్వ అయితే కలుపుతున్నా చూడండి, ఇడ్లీ రవ్వ. ఇంకా ఈ పప్పుని తిప్పుకొని తీసుకోండి. ఇలా మొత్తం మనం పప్పు అంతా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలా చూడండి. ఇలా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోండి. మీకు టైలరింగ్కి సంబంధించి వీడియోస్ అలాగే బ్లాగ్స్ అన్నీ పెడుతూ ఉంటాను. ఏమన్నా మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టమో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ రవ్వ అయితే ½ కిలో అయితే తీసుకున్నాను. ఈ రవ్వ ఇంకొక గిన్నెలోకి అయితే వేసుకొని ఒకసారి బాగా కడిగి ఆ తర్వాత మళ్ళీ నీళ్ళు అయితే వేసుకొని వస్తాను. చూడండి, ½ కిలో రవ్వ తీసుకున్నాను. ఇలా ఒకసారి కడిగి మళ్ళీ వాటర్ అయితే వేసుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడు ఈ రవ్వ వచ్చేసి చూడండి, ఇలా గట్టిగా పిండి మనము రుబ్బి పెట్టిన బ్యాటర్లోకి అయితే వేసుకోవాలి చూడండి. ఇలా గట్టిగా పిండండి, నీళ్ళు ఏమీ లేకోకుండా గట్టిగా పిండి మనము రుబ్బి పెట్టిన పిండిలోకి అయితే వేసేయండి. ఇలా గట్టిగా పిండుకొని మనం వేసుకుంటే నీళ్ళు ఏమీ లేకోకుండా గట్టిగా పిండి వేయండి. ఇలా పొడి పొడిగా వస్తుంది చూడండి ఇడ్లీ రవ్వ. మొత్తం ఇలానే పిండుకుంటూ వేసేయండి. మొత్తం ఇలా వేసిన తర్వాత ఇంకా అడుగునగుని మనకు కాస్త ఉంటుంది, రవ్వ అనేది జారుతూ ఉంటుంది. ఇంకా ఈ నీళ్ళన్నీ వంచేసి కింద ఉన్న రవ్వనైతే వేసుకుందాము. చూడండి, ఈ రవ్వ అడుగునైతే వచ్చింది. ఇంకా నీళ్ళన్నీ వంచేసి ఈ రవ్వగుని వేసేస్తున్నా. మీరు కనుక మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలా మొత్తం ఇంకా మనము మినప్పప్పు పిండిని ఈ రవ్వను బాగా ఇలా కలపండి. బాగా ఇలా కలుపుకోండి. రవ్వ మినప్పప్పు రెండు బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకా మనం పొద్దున ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇలా కాసేపు తిప్పుతూ ఉండండి. ఇలా తిప్పండి కాసేపు అలా. ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. పొద్దున వరకు మనకు బాగా నానుతుంది ఇడ్లీ రవ్వ అనేది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అయితే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.